యువతకు ప్రేమతో. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, యువతీ యువకుల్లారా, త్వరలో 10th, ఇంటర్, డిగ్రీ అనేక పరీక్షలు రానున్నాయి. ఈ పరీక్షలు మీరు అద్భుతంగా రాయగలుగుతారు. నేను మీకు ఒక 4-5 టిప్స్, సూచనలు చెప్పబోతున్నాను. వాటిని పాటించండి. తల్లిదండ్రులు, మీరు కూడా మీ పిల్లలకు ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, కొత్త శక్తిని అందించండి. మీ పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. పరీక్షల కంటే ముందు ఈ రోజు నుండి పరీక్షలు జరిగే వరకు ప్రతిరోజు ఒక 14 నిమిషాల పాటు ఒక చిన్న వ్యాయామం, ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. ఓన్లీ 14 minutes in 24 hours ప్లీజ్. ఒక 2 నిమిషాలు స్కై వాకింగ్ చేయండి. మీరు ఏ గదిలో చదువుకుంటారో ఆ గదిలో కానీ, లేకపోతే విశాలమైన వరండాలో కానీ, మీ కాళ్లకు, చేతులకు, తలకు, శరీరానికి దెబ్బలు తగలకుండా తల పైకెత్తి రూఫ్ను చూస్తూ ఒక 2 నిమిషాల పాటు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నడవండి. ఒక 2 నిమిషాలే సుమా. దీనివల్ల మీలో ఉన్న ఒత్తిడి తగ్గి మీ దృష్టి కేవలం చేసే పని మీద మాత్రమే నిలుపుకోగలుగుతారు. 2 నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో ఎలా కూర్చోాలో బొమ్మలో చూపిస్తున్నాను. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని గొప్పగా పెంచుతుంది. ముస్లింలు నమాజ్ చేసేటప్పుడు వజ్రాసనంలో కూర్చొని చేస్తారు. వాళ్ళ ఆత్మవిశ్వాసం ఎంత గొప్పగా ఉంటుందో మీకు కూడా బాగా తెలుసు అనుకుంటాను. ఒక 10 నిమిషాల పాటు దీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోండి. అంటే గట్టిగా ఊపిరి లోపలికి పీల్చి వీలైనంతసేపు ఉంచుకొని మళ్ళీ వదిలిపెట్టడం అన్నమాట. ఊపిరి లోపలికి తీసుకున్నప్పుడు మీ శరీరంలోకి శక్తి ప్రవేశిస్తున్నట్లు, ఊపిరి వదిలిపెట్టినప్పుడు మీలో ఉన్న ఒత్తిడి, టెన్షన్లు అన్ని బయటికి వెళ్ళిపోతున్నట్టు ఊహించుకోండి. ఈ 3 ఎక్సర్సైజులు 14 నిమిషాలు మాత్రమే చేయండి. 2, ఇంకొకరితో పోల్చుకోవద్దు. ర్యాంకులు, గ్రేడ్ల గురించి ఆలోచించవద్దు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పడుకొని చదవద్దు. పడుకుంటే చదువు బుర్రలోకి ఎక్కదు. కూర్చొని మాత్రమే చదవండి. ఏ పని వాయిదాలు వేయవద్దు. సమయాన్ని వృధా చెయ్యవద్దు. టీవీ, సినిమా, క్రికెట్, మొబైల్ ఫోన్ల వంటివి వద్దు. ఆ బొమ్మలు మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. మీరు చదివినవి మర్చిపోయేటట్లు చేస్తాయి. పరీక్షలకు కావలసిన పెన్నులు, పెన్సిళ్లు, మిగిలినవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. పరీక్షల సమయంలో హడావిడి పడవద్దు. ముందుగానే సెంటర్ ఎక్కడుందో తెలుసుకోండి. ఒకసారి చూసి రండి. పరీక్షల రోజున ముఖ్యాంశాలు, ఫార్ములాలు మాత్రమే చూసుకోండి. మననం చేసుకోండి. టెక్స్ట్ పుస్తకాల దగ్గర పెట్టుకొని చదవడానికి ప్రయత్నం చేయకండి. అవి మీ తలలోకి ఎక్కవు. 2, పరీక్షకు పోయేటప్పుడు ఆటోల్లోనూ, బస్సుల్లోనూ కూర్చొని చదవడానికి ప్రయత్నం చేయవద్దు. అనవసరమైన టెన్షన్. 3, మిమ్మల్ని మీరు చక్కగా ఊహించుకోండి. దీన్ని విజువలైజేషన్ అంటారు. క్వశ్చన్ పేపర్ తీసుకున్నట్లు, అన్నీ మీకు తెలిసినవే వచ్చినట్లు, అద్భుతంగా పరీక్షలు రాసినట్లు, సంతోషంగా ఇంటికి వచ్చినట్లు ఊహించుకోండి. నిజంగా ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది సరిగ్గా జరుగుతుంది. మీకు తెలిసిన ప్రశ్నలే పరీక్షల్లో వస్తాయి. ఇది పాటించిన వాళ్ళు గొప్ప స్థాయికి చేరుకున్నారు. పరీక్ష హాల్లో ఏం చెయ్యాలి? 1, ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా పరీక్ష హాల్లోకి నవ్వుతూ ప్రవేశించండి. మీ సీట్లో కూర్చోండి. 3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలిపెట్టండి. 10-15 నిమిషాల పాటు క్వశ్చన్ పేపర్ పూర్తిగా సంపూర్ణంగా అర్థమయ్యేటట్లు చదవండి. బాగా వచ్చిన ప్రశ్నలకు ముందుగా జవాబులు రాయండి. 2, ఏదైనా ప్రశ్నకు జవాబు తెలియకపోతే ఎడమ చేతి పిడికిలి బిగించి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదలండి. అది మీ మెంటల్ బ్లాకేజ్ ని క్లియర్ చేసి మీకు జవాబు గుర్తొచ్చేటట్లు చేస్తుంది. 3, చివరిగా పరీక్ష పూర్తయిన తర్వాత మీరు రాసినవి రైటా, రాంగా అని ఇతరులతో చర్చించవద్దు. అనవసరమైన టెన్షన్. హాయిగా ఇంటికి పోయి రేపటి పరీక్షకు ప్రిపేర్ కండి. చివరగా మీరు పరీక్షలు బాగా రాయగలరు. మీరు విజయాన్ని సాధించగలరు. కొంచెం తక్కువ మార్కులు వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు. ఇంజనీర్లు, డాక్టర్లే కాదు, ఈ దేశంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి.
ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది కూడా ఇంజనీర్లు, డాక్టర్లే కాదు. స్వతంత్రంగా ఏ పనైనా చేయవచ్చు, వ్యాపారాలు చేయవచ్చు, పరిశ్రమలు స్థాపించవచ్చు, కొత్త గొప్ప జీవితాన్ని అందుకోవచ్చు. తల్లిదండ్రులు పిల్లలను గొప్పగా ఉత్సాహంగా చదువుకునేటట్లు, పరీక్షలు రాసేటట్లు ప్రోత్సహించండి. పిల్లలు, తల్లిదండ్రులు మీకు ఈ సూచనలు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయండి, ఓ చిన్న కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. గుడ్ లక్.